తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో కూడా ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతల్లో గుబులు పట్టుకుంది. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తూ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డిలో ఇది చూసి భయం పుట్టుకొస్తోంది. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక రేవంత్ సీఎం అవడానికి తెలుగుదేశం పార్టీ కూడా కీ రోల్ పోషించింది అనే ఒక వాదన కూడా ఉంది. దీంతో టీడీపీ క్యాడర్లో కూడా మంచి ఊపు వచ్చింది. ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి పొత్తులో ఉండి ఉమ్మడి కార్యాచరణతో అధికార పార్టీపై ముప్పేట దాడి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ వచ్చే ఎన్నికలలో 175 స్థానంలో గెలవాలి అని టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డి తన మార్క్ రాజకీయాలను మరోసారి బయటపెట్టాడు. జగన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? తెలంగాణలో కేసీఆర్ ఎవ్వరి మాట వినకుండా సిట్టింగ్ మంత్రులకే టికెట్లు ఇచ్చి పెద్ద పొరపాటు చేశారు. జగన్ కూడా ఆ పొరపాటు చేయకుండా ఆయనకు తెలంగాణ ఎన్నికలు ఒక ఉదాహరణగా నిలవడంతో ఇక తమ టికెట్కు ఎసరు తప్పదు అనుకొని ఎమ్మెల్యేలు కొందరు ముందే సర్దుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తమకు టికెట్ రాదు, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరు అని భావిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడే తట్టాబుట్టా సర్దుకొని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో ఇలా వైసీపీ నుండి మారే అభ్యర్థుల లిస్టు కూడా బయటకు వచ్చేసింది. ఆ లిస్టులో హేమీలు కూడా ఉన్నారు. ఇక వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర నుండి అవంతి శ్రీనివాస్, బొత్స వంటి వారు కూడా ఉండటం విశేషం. అది మాత్రమే కాకుండా కొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది జగన్కు షాకులు ఇస్తారో చూడాలి.